ఐదేళ్లలో కేసీఆర్ 6 లక్షల కోట్లు అప్పు చేశారు. 3 ఏళ్లలోనే కాళేశ్వరం కూలిందన్న ఉత్తమ్. హత్య రాజకీయాలు మంచివి కావన్న కేటీఆర్. నాగర్ కర్నూల్లో కార్యకర్త కుటుంబానికి సాయం. కరీంనగర్లో రెచ్చిపోయిన ల్యాండ్ మాఫియా. ఆలస్యంగా బయటకు వచ్చిన ఇంటి కూల్చివేత. సిద్దిపేట జిల్లాలో నీళ్ల కోసం మహిళల ఆందోళన. తపన్పల్లి పంచాయతీ ఆఫీస్ దగ్గర ఖాళీ బిందెలతో నిరసన. రాష్ట్రంలో ఘనంగా భోగి పండుగ. వైభవంగా ఐనవోలు మల్లన్న జాతర. రాష్ట్ర రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంప నాగేందర్ను పరామర్శించారు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. యాదాద్రి జిల్లా భువనగిరిలో 3 రోజుల క్రితం గంప నాగేందర్ తల్లి చనిపోయారు. దీంతో ఇవాళ భువనగిరిలో గంప నాగేందర్ ఇంటికి వెళ్లారు శ్రీధర్ బాబు. ఆయన తల్లి ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి. తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడారు శ్రీధర్ బాబు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ పండితులు. బీఆర్ఎస్ ప్రభుత్వం హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ పార్క్ గా అభివృద్ధి చేస్తామని మోసం చేసిందన్నారు. 5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందన్నారు. అప్పు చేసి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలిపోయిందన్నారు ఉత్తమ్. ప్రజలకు ఇచ్చిన ఏ మ్యాండేట్ అయితే మేము ఇచ్చినామో, మాట ఇచ్చినామో ఆతృత పడనవసరం లేదు. అసలు మేము సరిగ్గా ప్రమాణ స్వీకారం అయిందో లేదో, ఏం చేసినాడు రాష్ట్రాన్ని కొల్లగొట్టిండ్రు. ఇక్కడున్న ఆయన ఇక్కడ, అక్కడున్న ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 6,70,000 కోట్లు. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. 60 ఏళ్లలో 70,000 కోట్ల అప్పు అయితే 10 ఏళ్లలో 6 లక్షల కోట్ల అప్పు. 10 రెట్లు చేసింది. మరి ఎక్కడికి పోయినా అంటే అన్నిటికీ కక్కుర్తి స్వాహ. అందరూ బాగుపడ్డరు. టిఆర్ఎస్ పార్టీల ప్రజలు మాత్రం బాగుపడలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది వాళ్ళు ఎంత ఖర్చు పెట్టిండ్రు? అప్పు తీసుకొచ్చి 93,000 కోట్లు అప్పు తీసి పెట్టిండ్రు. అప్పుతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన 3 ఏళ్లకే మునిగిపోతుంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతుంది. అన్నారం బ్యారేజ్ లో పొక్కలు పడ్డాయి. సుందిల్ల బ్యారేజ్ అది ఉంటుందో పోతుందో అది. ఇది వాళ్ళ నిర్వాహకం. పైనుంచి కింది వరకు కక్కుర్తి కక్కుర్తి కక్కుర్తి. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరడంతో కాంగ్రెస్ నాయకుల్లో జోష్ కనిపిస్తోంది. ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన తమకు ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వాన్ని కోరుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నాయకులు నామినేటెడ్ పోస్టులపై గంపెడాసులు పెట్టుకున్నారు. లోకల్ ఎమ్మెల్యేలు మంత్రులతో నామినేటెడ్ పదవులే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఓరుగల్లుది ఎప్పుడూ ప్రత్యేక స్థానమే. ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వరకు ఇదే సీన్ కొనసాగుతోంది. మొన్నటి సాధారణ ఎన్నికల్లోనూ ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు తమ మార్కు చూపించారు. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 10 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోనూ జిల్లాకు 2 కీలకమైన మంత్రి పదవులు దక్కాయి. ఇదే తరహాతో నామినేటెడ్ పోస్టులు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు వరంగల్ కాంగ్రెస్ లీడర్లు. ఎమ్మెల్సీ ఎన్నికలు, నామినేటెడ్ పదవులు కేటాయింపునకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలు, కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపులో కీలకంగా వ్యవహరించిన నాయకులు ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నారు. పార్టీకి చేసిన సేవలను ప్రొఫైల్ గా తయారు చేసి పార్టీలోని తమ గాడ్ ఫాదర్ల ద్వారా అధిష్టానాన్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్లో ఎక్కువ మంది వరంగల్ వాసులకు వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. రాష్ట్ర వికలాంగుల చైర్మన్ గా కేయు విద్యార్థి నేత వాసుదేవారెడ్డి బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్ గా డాక్టర్ తాటికొండ రాజయ్య, హస్తల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బొల్లం సంపత్ కుమార్, తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బి ప్రకాష్ రావు పనిచేశారు. రాష్ట్ర రైతు రుణ విముక్తి కార్పొరేషన్ చైర్మన్ గా నాగుర్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా మెట్టు శ్రీనివాస్, ఆర్టీసీ చైర్మన్ గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తెలంగాణ రాష్ట్ర
విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా రావుల శ్రీధర్ రెడ్డి కొనసాగారు. వీరందరి పదవులను కొత్తగా కొలువుదీరిన రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. కేబినెట్ హోదా కలిగిన పదవులతో పాటు కూడా చైర్మన్, జిల్లా స్థాయి కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలు వంటి అనేక నామినేటెడ్ పదవులపై జిల్లా లీడర్లు ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర స్థాయి కేబినెట్ హోదా కలిపి కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం కాంగ్రెస్ లీడర్లు అనేక మంది పోటీ పడుతున్నారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సమీకరణాలతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ లిస్టులో మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎమ్మెల్సీ రేస్ లో ఉన్నారు. సీనియర్ నాయకుడు బట్టి శ్రీనివాస్, అజీజ్ ఖాన్, ఇనగాల వెంకట్రామిరెడ్డి, నిమిండ్ల శ్రీనివాస్, పైడాకుల అశోక్, బాదం ప్రవీణ్, మీసాల ప్రకాష్, నల్గొండ రమేష్, జంగా రాఘవరెడ్డి, భరత్ చంద్రారెడ్డి, అనిమిరెడ్డి కృష్ణారెడ్డి ఇలా చాలా మందే ఉన్నారు. ఇక మరోవైపు పార్లమెంటు ఎన్నికలు రానున్నాయి. ఈసారి మెజార్టీ ఎంపీ స్థానాలు గెలిచేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఎక్కువ స్థానాలు గెలిచేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో కష్టపడే వారికి పార్టీ అండగా నిలుస్తుందనే భావిస్తున్నారు. దీంతో ఆశావాహులు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. ఎంపీ టికెట్ కోసం పాలమూరు బీజేపీలో తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యమైన నేతలు టికెట్ కోసం నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారు. రేసులో ఉన్న లీడర్లంతా టికెట్ తమకే వస్తుందన్న ధీమాతో కనిపిస్తున్నారు. పాలమూరు బీజేపీలో ఎంపీ టికెట్ పై తీవ్ర పోటీ నెలకొని ఉంది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణతో పాటు బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఫైనల్ గా బీజేపీ టికెట్ ఎవరికి దక్కుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల పోటీకి దూరంగా ఉన్న బీజేపీ ముఖ్య లీడర్లు పార్లమెంట్ పైనే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. క్రితంసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరపున పాలమూరు నుంచి డీకే అరుణ బరిలో నిలిచారు. బీఆర్ఎస్ టికెట్ వస్తుందని ఆశించి భంగపడ్డ జితేందర్ రెడ్డి గులాబీ పార్టీని వీడి బీజేపీలో చేరినప్పటికీ రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యారు. ఈసారి తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో ఉన్నారు. 2 పర్యాయాలు పాలమూరు నుంచి పార్లమెంట్ కి ప్రాతినిధ్యం వహించిన జితేందర్ రెడ్డి ఈసారి టికెట్ వస్తే గెలిచి 3వ పార్లమెంట్ లో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు నడ్డాతో ఉన్న సత్సంబంధాలతో జితేందర్ రెడ్డికి టికెట్ గ్యారంటీ అని ఆయన అనుచరులు భావిస్తున్నారు. క్రితంసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన డీకే అరుణ బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి గట్టి పోటీనిచ్చారు. పాలమూరు పార్లమెంట్ పరిధిలోని మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ తో పాటు కొన్ని నియోజకవర్గాల్లో డీకే అరుణ ఆధిక్యం సాధించారు. 70,000 ఓట్ల తేడాతో ఓటమి పాలైన డీకే అరుణ ఈసారి టికెట్ తనకే కేటాయిస్తే విజయం తథ్యమనే ధీమాతో ఉన్నారు. గద్వాల నుంచి అసెంబ్లీ ఎన్నికలకు బరిలో నిలవడానికి నిరాకరించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ జాతీయ రాజకీయాల వైపే ఆసక్తి కనబరుస్తున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్న వారిలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ కూడా ఉన్నారు. 2014 ఎన్నికల్లో జితేందర్ రెడ్డి కోసం, 2018 ఎన్నికల్లో డీకే అరుణ కోసం ఇలా పలు దఫాల్లో పార్లమెంట్ టికెట్ ను త్యాగం చేయాల్సి వచ్చింది. ఈసారి తనకు అవకాశం దక్కుతుందన్న ధీమాతో శాంతకుమార్ కనిపిస్తున్నారు. టికెట్ కోసం ముగ్గురు లీడర్లు ఎవరికి వారు ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఆ ముగ్గురులో టికెట్ ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. జిట్టా రాధమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో 3 రోజులు వేడుకలు నిర్వహిస్తున్నారు. ముగ్గుల పోటీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. పండుగ వస్తే చాలు గ్రామీణ ప్రాంతాల్లో వాకిలి మొత్తం కూడా కల్లాపు చల్లిన తర్వాత అందమైన ముగ్గులు వేస్తూ వాళ్ళు మహిళలు మొత్తం కూడా వాళ్ళ మొత్తం ఆ కాలనీ మొత్తం కూడా ఒక ముగ్గు ఇంకో ముగ్గుని టచ్ అయ్యే విధంగా ఆ కాలనీ మొత్తం కనిపించే విధంగా వేస్తూ ఉంటారు. సంక్రాంతి పండుగకు మహిళలకు ఇది ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే
యాదాద్రి జిల్లా భువనగిరి కేంద్రంగా జిట్ట బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆడే ఆటలు, పూర్వకాలంలో ఆడే ఆటలతో పాటు ప్రస్తుతం ఉండే ఆటలను, అదేవిధంగా ముగ్గుల పోటీలు, కైట్ ఫెస్టివల్ అని ఏర్పాటు చేశాడు. 3 రోజుల పాటు జరుగుతున్న ఈ గ్రామీణ ప్రాంత ఆటలకు సంబంధించి భారీ రెస్పాన్స్ వస్తుంది. పెద్ద ఎత్తున ఈరోజు ముగ్గుల పోటీ ఉండడంతో మహిళలంతా కూడా వచ్చి ఇక్కడ ముగ్గులకు సంబంధించి ఆ పోటీలో పాల్గొంటున్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడ ఆ ముగ్గులు వేస్తున్నారు. చూద్దాం ఒకసారి. ఇక్కడ చాలా మంది జడ్జెస్ కూడా ఉన్నారు. సార్ మాట్లాడదాం. మేడం, దాదాపు ఎంతమంది పాల్గొన్నారు ఇందులో? 105 మెంబర్స్ జాయిన్ అయ్యారండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ జిట్టా బాలకృష్ణరెడ్డి వాళ్ళ అమ్మగారి అంటే పేరు మీద అనురాధ గారి ట్రస్ట్ పేరు మీద ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున మిగతా పోటీల కంటే మహిళలు ముగ్గుల పోటీలో, అంటే ఇది ప్రాచీన కళ కాబట్టి అప్పటి నుంచి ఎంత పండుగ రోజైనప్పుడు కూడా మహిళలు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. 105 మంది రండి రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. ఇంకా నేను స్టార్ట్ అయిన నుంచి రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. 105 మంది జాయిన్ అయ్యారండి. ఇక్కడ ఈ గేమ్స్ కి సంబంధించి ఏమేమి గేమ్స్ ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మ్యూజికల్ చైర్ పెట్టారండి. తర్వాత వామన గుంతలు, పచ్చీసు, తర్వాత క్యారమ్ బోర్డు, అంటే పాతకాలం అన్ని పచ్చీసు పెట్టారు, వామన గుంతలు పెట్టారు, తర్వాత అష్టజమ్మ పెట్టారు. తర్వాత మనకి ఏంటంటే ఇవి మ్యూజికల్ చైర్, తర్వాత స్పూన్, లెమన్ స్పూన్ మహిళలు ఏవైతే పెట్టుకున్నారో అవి. ఇవన్నిటికంటే మెథడ్ అంటే యాక్టివిటీగా కన్ను ఐ కాంటాక్ట్ అంతే కదా ఎంత ఉందని చెప్పి లెమన్ స్పూన్ కూడా మహిళలకు పెట్టడం జరిగిందండి. ఆటలు అంటే మీరు చెప్పే ఆటలలో కొన్ని ప్రాచీన కాలం ఆటలు, అంటే ఆ ఆటల పేర్లు వినడం కొత్తగా కనిపిస్తున్నది కదా. ఇప్పుడున్న వాళ్ళు ఎట్లా ఉన్నది? ఇప్పుడు పచ్చీస్ అనేది ఇప్పటి తరం వాళ్ళకి తెలియదు. ఏమున్నా పిల్లలు ఆకలి అవుతుందంటే సెల్ ఇవ్వడము, అంటే పాలాయించడం కూడా తాగాలంటే సెల్ ఇస్తారు తప్ప ఆ సెల్లులో ఇచ్చి అవి చూడమని ఏదో పెట్టి అవి గేమ్స్ ఆడడం, పబ్జీ ఆజీ అని అన్ని ఆజీలేగా తప్ప అసలైన ఈ ప్రాచీన ఆటలు అంటే పచ్చీస్ ఆడడం వల్ల వచ్చే లాభం ఏంటి, తర్వాత అష్టజమ్మ ఆడడం వల్ల ఐ కాంటాక్ట్ ఎట్లా ఉంటుంది, అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది, పచ్చీస్ ఇట్లా పోసి ఇట్లా ఆడడం వల్ల, ఇట్లా చేయడం వల్ల మనకి ఎక్సర్సైజ్ చేతులు ఎట్లయితే పిల్లలకు తెలియదు. వాటిని ఇప్పుడు తరం వాళ్ళకు పరిచయం చేయడం కోసమే జిట్టా బాలకృష్ణరెడ్డి గారు వాళ్ళ అమ్మగారి పేరు మీద ఏర్పాటు చేశారు. తర్వాత వామన గుంతలు కూడా ఐ కాంటాక్ట్, అంటే పెట్టిన వాటిని లాస్ట్కి ఎవరైతే అంటే అన్ని లేకుండా చేసిన వాళ్ళు ఓడిపోయినట్టు ఎవరైతే ఉంచారో అంటే బాగా మైండ్ మెథడ్ అక్కడ పెడితేనే అది గేమ్ అవుతుంది. పచ్చీస్ ఆడేటప్పుడు కూడా ఏంటంటే మహాభారతంలో రాజుల కాలం నుంచే ఆట ఉంది, ఎందుకంటే అది ఆట విడుపు. భోగి ముగ్గేస్తున్నాను. అందరికీ హ్యాపీ సంక్రాంతి. మా కళల్ని గుర్తించి మేము ఇంట్లో ఇంత పని చేసుకుంటూ కూడా మేము ఈ ముగ్గులు వేయాలన్న ఉత్సాహంతో ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న జిట్టా బాలకృష్ణరెడ్డికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మా చిన్నతనంలో ఆడుకున్న పచ్చీస్ ఆటలు, మనగుంటలు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఇంట్లోనే పని చేసుకునే ఆడవాళ్ళు అనుకోకుండా గుర్తించి మాకు ఇలాంటి పోటీలు పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇలాంటివి ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాను. చాలా కృతజ్ఞతలండి. సో ఇక్కడ తెలంగాణలోని కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుగుతాయని నాకు ఫస్ట్ టైం తెలిసింది ఇది. సో నేను కూడా పార్టిసిపేట్ చేద్దామనే ఒక ఎగ్జైట్మెంట్తో పాల్గొనడం జరిగింది. జనరల్గా తెలంగాణ నుంచి ఏపీకి పోతారు ప్రతి సంక్రాంతికి. వేరే పండుగలన్నీ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ చేసుకుంటారు. ఏపీలో బాగా అంగం ఉంటుంది. ఎట్లుంటుంది నిజంగా? యాక్చువల్లీ అక్కడలానే నాకైతే ఇక్కడ కూడా ఈ ఇయర్ సంక్రాంతి నేను అక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఇక్కడ కూడా అట్లానే సెలబ్రేట్ చేసుకుంటున్నాను సార్. చాలా హ్యాపీగా ఉంది. మీ దగ్గర కోళ్ళ పందాలు ఇవి ఉంటాయి కదా? అవన్నీ ఉంటాయి, బట్ అక్కడ లేడీస్కి అలౌ చేయరు కదా సార్. సో ఇంటి దగ్గర సేమ్ ప్రతి ఆడవాళ్ళు సెలబ్రేషన్ చేసుకునే విధంగానే నేను కూడా ఈ ఇయర్ తెలంగాణలో ఇలానే సెలబ్రేట్ చేసుకుంటున్నా. చాలా హ్యాపీ. చూడొచ్చు, అంటే డిఫరెంట్ ముగ్గులతో అందరూ కూడా ఇక్కడ ఎవరి కాళ్ళు అంటే జడ్జీలు వాళ్ళ ఎవరైతే వేసారో ముగ్గులు, ఆ ముగ్గులకే ప్రైజ్ రావాలి అనే విధంగా అందరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏం వేస్తున్నారక్క మీరు? ముగ్గేస్తున్నామండి. ప్రభుత్వ పథకాల గురించి వివరించాలనుకుంటున్నాను. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఇంతమంది? చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు అందరూ కూడా ఇళ్లలో ఉండి ఇండ్ల ముందే వేస్తుంటారు మహిళలు. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ గా ఇట్లా పిలిచి ముగ్గుల పోటీ పెట్టడం చాలా హ్యాపీగా ఉంది మహిళలకి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో వెనకట అంటే చాలా మంది కూడా వివిధ గేమ్స్ ఆడేవాళ్ళు. ఆ గేమ్స్ కనుమరుగైన క్రమంలో ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఈ ప్రాచీన కాలం నాటి ఆటలను మళ్ళీ తీసుకురావడం, ఆ గేమ్స్ మొత్తం కూడా ఇక్కడ కండక్ట్ చేయడంతో అది కొంతమంది నేటి యువతనేమో కొత్తగా చూస్తున్నారు. పాతకాలం వాళ్ళంతా కూడా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ముగ్గుల పోటీ కావచ్చు, అదేవిధంగా వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్ టోర్నమెంట్, అదేవిధంగా కుర్చీలాట, స్పూన్, ఇట్లా కొన్ని తొక్కుడు బిళ్ళలు, చెస్, క్యారమ్ బోర్డు, ఇవన్నీ కూడా అంటే ఈ ప్రాచీన కాలానికి సంబంధించిన ఆటలు కూడా చాలా వాడుతున్నారు. ఇక్కడ చూద్దాం. ఇంకా వినాయకుడికి సంబంధించినది ఒక బొమ్మ వేశారు. ఏమేస్తున్నారు?
నేను ప్రాచీన సంస్కృతికి సంబంధించిన తింపుడు ముగ్గులు అండ్ మన దేశానికి సంబంధించిన మన హిందూ తత్వానికి సంబంధించిన వినాయకుడిని అలానే తింపుడు ముగ్గులతో డిజైన్ చేస్తున్నాను. అండ్ చాలామందికి టాలెంట్ అనేది ఉంటుంది కానీ సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు. సో సపోర్ట్ చేసే వాళ్ళు అనేవాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళ టాలెంట్ని నిరూపించుకోలేకపోతున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల మహిళల్లో దాగి ఉన్న టాలెంట్ అనేది బయటకు వస్తుంది. సో ఇక్కడ అంటే బాగా హ్యాపీగా ఉన్నారు అందరూ, మీ టీం మొత్తం చాలా మంది ఉన్నారు. అవును, చాలా హ్యాపీగా ఉంది, మంచి ఆపర్చునిటీ. ఇది అంటే మహిళలంతా కూడా చాలా సంతోషంగా కనిపిస్తారు. ఎప్పుడు కూడా ఇంటికి పరిమితమైన మేము ఇక్కడ ఈ గేమ్స్ చూడడము అదేవిధంగా ఇంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది మాకు కొత్త అనుభవాన్ని చూపిస్తుంది అని చెప్పేసి చాలా సంతోషంగా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, భువన, యాదాద్రి జిల్లా.